కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మొన్న మధ్య మా ఆంటీ నీతో మాట్లాడాలి ఒకసారి వస్తావా అని అడిగితే వెళ్ళానండి. ఆంటీ ముఖంలో ఆందోళన. నాకేం చేయాలో అర్థం కావడం లేదు అంటూ అసలు విషయం చెప్పారు. మా ఆంటీ కథలు కవిత్వాలు రాస్తుంటారు. పత్రికలలో ఆవిడ రచనలు ప్రింట్ అవుతూ ఉంటాయి. వయసు 55 ఏళ్లు. ఒక ప్రభుత్వ రంగ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నారు. ఒక 4 నెలల క్రితం ఒక ప్రముఖ పత్రికకి తన కవిత పంపించారట. ఆ పత్రిక వారు రచయిత ఫోటో, ఫోన్ నంబర్ వంటి వివరాలను రచయితల రచనతో పాటు ప్రింట్ చేస్తూ ఉంటారు. చాలా మంది పాఠకులకి రచయితలతో మాట్లాడాలని, తమ అభిప్రాయాలను పంచుకోవాలని ఉంటుందని, అందుకే అలా వివరాలు వేస్తామని అన్నారట ఆ పత్రిక వారు. ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త వంటకంతో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు కృష్ణవేణి గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి కృష్ణవేణి గారు. నమస్తే అండి. మరి ఈ రోజు మా సక్కుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? నేను ఈ రోజు రాగి లడ్డు చేస్తున్నానండి. రాగి లడ్డు, ఓ స్వీట్ ఐటమ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. రాగి పౌడర్ అండి. ఓకే. అండ్ వచ్చేసి పండు ఖర్జూరం తీసుకోవాలి, నువ్వులు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇలాచి పొడి, తేనె. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దామా? అలాగే. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వచ్చేసి మనం ఖర్జూరం పేస్ట్ చేయాలి. ఖర్జూరం పేస్ట్ చేయాలి. పండు ఖర్జూరం కదా అది. ఓకే, మిక్సీ పట్టుకుందామా? అందులో ఇంకా ఇంట్లో ఏమైనా వేయాలా? ఏం అవసరం లేదు, ఇది ఓన్లీ మిక్సీ పట్టేయాలి. ఓకే, ఇలా సరిపోతుందేమో చూడండి. సరిపోతుందండి. సరిపోతుందా? ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా వీలైతే దానిని ఇంకొంచెం వాటర్ పోసి 1 అవర్ నానబెట్టి అప్పుడు చేసాం అనుకో చాలా పేస్టీగా వస్తుంది. ఓకే, 1 అవర్ ముందు నానబెట్టుకుని చేస్తే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? బౌల్ తీసుకుందామా? దాంట్లో పేస్ట్ వేసేసుకుందామా? ఓకే, ఓకే. నెక్స్ట్ ఏంటండి? మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తామా? నెయ్యి వేసుకోవాలి కదా. ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఓకే, కొంచెం వేడైన తర్వాత వేసేస్తారా? ఇక్కడ నేర్చుకున్నారు ఇది ఓన్గా ఐడియా చేసేసారు. వర్కౌట్ అయింది. ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సా? మామూలుగా ఏమైనా స్టిచ్ చేసుకుంటూ ఉంటారా మీరు ఓన్గా ఇంట్లో? చేస్తూ ఉంటానండి. చేస్తుంటారా? నువ్వులతో వెరైటీస్, రాగులతో వెరైటీస్, ఇంకా బీట్రూట్ తో వెరైటీస్, చపాతీ, అవన్నీ. వంట బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా. డిఫరెంట్ గా చేయడం ఇంట్రెస్ట్. ఓకే, స్వీట్ ఐటమ్స్ చేస్తారా ఎక్కువ? స్వీట్ బాగా ఫ్రై అవ్వాలి కదా. ఇంకా తర్వాత ఏం చేయాలి? దీన్ని పక్క తీసి పెట్టుకోవాలా? పండు ఖర్జూరం పేస్ట్ ఉంది కదండి, దీంట్లో రాగి పౌడర్ కలుపుకోవాలి. ఓకే, రాగి పౌడర్ వేసుకోవాలి. ఎంత క్వాంటిటీ పడుతుంది? అది కప్పుడు పడుతుందండి. కప్పు ఖర్జూరం పేస్ట్ కి కప్పుడు రాగి పౌడర్. ఓకే, సో ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి కూడా తీసుకోవచ్చు, మొత్తం వేయాలని ఏం లేదు. అండ్ నువ్వుల పొడి అదెంత వేసుకోవాలి? రాగుల పొడి కప్ అనుకోండి, నువ్వుల పొడి 1/2 కప్పు. ఓకే, నెక్స్ట్ అండ్ ఇందులో మనం కలుపుకుంటుండగా వేసుకోవాలి ఇలాచి, హనీ. ఓకే, ఇది కలుపుకుంటూ మధ్యలో ఇలాచి పౌడర్ అండ్ హనీ వేసుకోవాలా?
అంటే లడ్డు చుట్టడానికి సరిపడినంత చేసుకోవాలి. వస్తుంది. ఓకే. కలిపేసి అండ్ వచ్చేసి హనీ వేసుకుందామా? అండ్ ఇలాచీ పౌడర్. ఆ ఫ్లేవర్ వస్తుంది కదా. అసలు ఇంక మనం ఏం మిక్స్ చేయకుండా సరిపోయింది కదా, ఖర్జూరం మనం మిక్సీ పట్టిన దాంతోనే సరిపోయింది మొత్తం. అయిపోయిందా? బాగా కలుపుకోవాలి కదా, మొత్తం మిక్స్ అయిపోవాలి. అవునండి, ఉండకి రావాలి అన్నట్లు. చేతికి నెయ్యి రాసుకొని అలా ఉండల కింద రెడీ చేసుకుని పెట్టేసుకోవాలి. ఓకే. సో అన్నీ అలా లడ్డూల్లా చేసుకుని పెట్టుకోవాలి. ఓకే. దీంట్లో ఎక్కువ ప్రోటీన్స్ కు సంబంధించినది ఉంది కదా, అన్ని నువ్వులు కానీ, పండు ఖర్జూరం కానీ, హనీ కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు హెల్దీ ఐటమ్స్ ఎక్కువ ఓరుగా తింటుంది. ఇప్పుడు ఇలా రౌండ్ చేసుకున్న ఉండల మీద మనం డెకరేషన్ గా డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకున్నాం. ఓకే. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. రాగి లడ్డు రెడీ అండి. మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి కృష్ణవేణి గారు రెడీ చేసిన రాగి లడ్డూలు. మరి వీటిని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. రాగి లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు: రాగి పౌడర్, పండు ఖర్జూరం, నువ్వుల పౌడర్, తేనె, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇలాచీ పౌడర్. రాగి లడ్డు తయారు చేసే విధానం: ముందుగా పండు ఖర్జూరం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ ని బౌల్లోకి తీసుకుని రాగి పౌడర్, నువ్వుల పౌడర్ వేసి బాగా కలుపుతూ తేనె, ఇలాచీ పౌడర్ వేసి బాగా ఉండలు వచ్చే విధంగా కలుపుకుని ఉండలుగా చుట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించి రెడీ చేసుకున్న ఉండలపై డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ రాగి లడ్డు రెడీ. చూసారు కదండి రాగి లడ్డు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా చాలా బాగుందండి కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అందరూ ఇష్టపడతారు, పెద్దలు చిన్నపిల్లలు అందరూ. స్వీట్ అంటేనే అందరికి ఇష్టం అండ్ హెల్దీ ఫుడ్. చాలా చాలా టేస్టీగా ఉంది. మరి ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు మీకు అనూస్వార్ తరఫు నుంచి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. అలానే అనూస్వార్ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి కృష్ణవేణి గారు రెడీ చేసిన రాగి లడ్డూలు. మరి మీరు కూడా మీకు వచ్చిన వంటకాలను మాతో పంచుకోవాలంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 04023556540. ఈ నంబర్ కాల్ చేసి మీకు వచ్చిన వంటకాలని మాతో పంచుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.